ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక పవన్ పర్యటన సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వస్త్రం సమర్పయామి సమర్పయామి తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః సంభృతం రజరాజ్యం పశుగుస్తాలశ్చక్రేవాయజ్ఞానో ఆరణ్యాన్ గ్రామ్యాన్ శ్రీ సందనం సమర్పయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మదోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః, ఓం గణకవల్లి సహిత లక్ష్మీ నరసింహస్వామిదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర పూజాం సమర్పయామి. యత్పురుషం జగదుః యథాభ్య కల్పయన్ భంగమస్యో బాహు కామోరపాదార్చ్యేతే ధూపమాఘ్రాపయామి. బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహురాజన్యః కృతః ఓరోదస్యైత్రైష్యః అధ్యాగం శూద్రో జాయత. ప్రత్యక్షదేవం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఏలూరు జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. హరిష, ఐఎస్ జగన్నాథపురంలో ఏం చేసి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు అయితే కూడా నిర్వహిస్తున్నారు. అయితే పూజల అనంతరం ఆయన స్వామివారికి సంబంధించి ఆలయానికి సంబంధించి కొండకు సుందరగిరి కొండకు ఘాట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి దాదాపు 3.7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు అయితే కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇదే సందర్భంలో కొండకు సంబంధించి సుందరగిరి కొండకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీ మేరకు రిటర్నింగ్ వాళ్ళు నిర్మించాలని చెప్పి ప్రతిపాదన అయితే వచ్చింది. ఆ ప్రతిపాదనకు సంబంధించి కూడా అన్ని నిధులు కేటాయించడం జరిగింది. దాదాపు 3.5 కోట్ల రూపాయలతో సుందరగిరి కొండ చుట్టూ అంటే నరసింహస్వామి గుడి కొండ చుట్టూ కూడా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించేందుకు ఆ పనులను కూడా ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి మొత్తం పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించాలని చెప్పి మళ్ళీ ఫిబ్రవరి మహాశివరాత్రి సమయంలో జరిగేటువంటి మహాయాగానికి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నారు. ఆ సమయానికల్లా పూర్తి స్థాయిలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలి అనేది కూడా ఒక మొత్తం నిశ్చయించుకుని ముందుకు సాగుతున్నట్లు కూడా అధికారులు అయితే కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం చేస్తున్నారు. ఇదే సందర్భంలో దాదాపు ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ రోడ్డు మార్గాన రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి కూడా విజయవాడకు చేరుకుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్కన డ్రోన్ నిఘాలు, మరో పక్కన పూర్తి స్థాయిలో ఈ కొండ చుట్టూ కూడా అటవీ ప్రాంతం ఉండడంతో పూర్తి స్థాయిలో ఆ 2 రోజుల నుంచి కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకుని పూర్తి స్థాయిలో కుమ్మింగ్ చేయడం జరిగింది. మొత్తం ఎక్కడికక్కడ భద్రతా చర్యలు అయితే కూడా గట్టుదిట్టంగా చేయడం జరిగింది. పాసలు లేకుండా ఎవరిని కూడా కొండపైకి అనుమతించిన పరిస్థితి లేదు. అయితే ఉప ముఖ్యమంత్రి
చేపడుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా గ్రామంలో జరుగుతున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా గ్రామస్తులు కూడా కొంతమంది ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఇక్కడే అయ్యర్ జగన్నాథపురం మండలంలోనే అనేక గ్రామాల్లో కొన్ని ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి మ్యాజిక్ డ్రైన్ ఆయన పరిశీలించడం జరిగింది. ఇదే సందర్భంలో రోడ్డు నిర్మాణాలకు సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. అయితే మొత్తానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కూడా మరో గంట పాటు ఇక్కడ కొనసాగనుంది. ఆ తర్వాత అధికార యంత్రాంగం మొత్తం రోడ్డు మార్గం వెళ్లే వరకు కూడా పూర్తి స్థాయిలో భద్రతాపరమైన చర్యలు అయితే కూడా తీసుకుంటున్నారు. శ్రీనివాస్, అంటే పవన్ కళ్యాణ్ వెంట ఎవరెవరు ఉన్నారు అంటే దీని తర్వాత ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏమైనా ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించే అవకాశం ఉందా? అంటే ప్రజలతో నేరుగా ముఖాముఖిగా సమావేశం అయ్యే అవకాశం లేదు. ఆయన రోడ్లు డ్రైన్ సంబంధించి రాజవరం సంబంధించి రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగానే పవన్ కళ్యాణ్ కొంత గ్రామంలో కాలినడకన పర్యటించడం జరిగింది. ఈ సందర్భంలోనే గ్రామస్తులు కొన్ని వినతి పత్రాలను అయితే కూడా ఉప ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది. మరోవైపు ఉప ముఖ్యమంత్రికి మొత్తం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్, అలాగే జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, అలాగే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గొల్లిశెట్టి శ్రీనివాస్, అలాగే భీమవరం ఎమ్మెల్యే పోల్పర్తి రామాంజలి అందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత పనులను కూడా వేగవంతం చేసే విధంగా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని చెప్పి అటు అధికారులు కూడా చెబుతున్నారు. హరీష, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉంటుందని